ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. నేను మీ ప్రభాకర్‌ని. ఇటు విధంగా మరలా మీరు నేను కలుసుకుంటకు దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను ఎల్లప్పుడూ కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా నమ్ముతానండి. ఎందుకంటే దేవుని కాపుదల, దేవుని భద్రత మనకు లేనిదే మనం జీవించలేము, మనం బ్రతకలేము. మన తెలివి మీద గాని, మన జ్ఞానం మీద గాని, మన ఆలోచన మీద గాని, మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఆధారపడినప్పటికీ కూడా మనకి ఎటువంటి రక్షణ గాని, ఎటువంటి కాపుదల గాని ఉండదండి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడవలసిన వారమై ఉన్నాము. ఎల్లప్పుడూ కూడా దేవుని కాపుదల మనం కోరుకోవాలి. దేవుని భద్రత మనకెప్పుడూ కావాలి. ఆటి విధంగా మనం ఉన్నప్పుడు మట్టుకి మనం క్షేమంగా మనము, మన కుటుంబాలు ఇటు విధంగా సంతోషంగా మన జీవితాన్ని గడుపుతూ ఇటు విధంగా మనందరం కూడా ఉంటకు మనకి వీలు కలుగుతది. అది 100కి 100 పాళ్ళు నిజం. దేవుని కాపుదల, భద్రత ఇటు విధంగా ఉండబట్టే మనం ఈ విధంగా క్షేమంగా, నెమ్మదిగా ఉండి మరొకసారి మనందరం ఇటు విధంగా కలుసుకుంటున్నాము. మీరు చూసినట్లయితే మన తోటివారు, మన పొరుగువారు అనేకమైన ఇబ్బందుల్లో, అనేకమైన ఇరుకుల్లో ఉంటుండగా దేవుడు మనకెంతగానో మేలు చేశాడు. శాంతిగా, సమాధానంగా, నెమ్మదిగా ఇటు విధంగా మరలా మనం క్షేమంగా మరలా ఇటు విధంగా ఒకరినొకరు పలకరించుకుంటకు, కలుసుకున్నటకు, దేవుని ఆరాధించుటకు, దేవుడు మనకు చూపు కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొచ్చేసి ఈరోజు టాపిక్ వచ్చేసి నేను ఈ విషయం చాలా రోజులు బట్టి చెప్పాలనుకుంటున్నాను. అయితే కుదరట్లేదు. ఈ విధంగా ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలని చెప్పేసి ఒక విధమైన ఆలోచన నాలో వచ్చింది. అయితే ఇంకా ఏదేమైనా సరే చెప్పాలి. ఎలా ఉంటే అలా ఉంటదని చెప్పేసి నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే నాకొక ఆలోచన వచ్చింది. ఏంటంటే చాలామంది దేవుడిని నమ్ముకున్నారు. చాలామంది దేవుని మీద ఆధారపడ్డారు. ఇందాక నేను చెప్పిన విధంగానే చాలామంది దేవుని మీద ఆధారపడ్డారు. దేవున్ని ఆరాధిస్తున్నారు. దేవుని కనపరుస్తున్నారు. భక్తిలో చాలా బాగా పెరుగుతున్నారు. వాళ్ళ జీవితాన్ని దేవునికి అప్పగిచ్చారు. వాళ్ళ కుటుంబాలను దేవునికి అప్పగిచ్చారు. వాళ్ళ పిల్లల్ని దేవునికి అప్పగిచ్చారు. ఎంతగానో దేవుని మీద ఆధారపడుతున్నప్పటికీ కూడా అనేకమైన కష్టాలొస్తాయి గదా! అనేకమైన నష్టాలొస్తాయి గదా! అనేకమైన అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు అవన్నీ వస్తాయి. అస్వస్థతలొస్తాయి గదా! కొంతమందికి కొన్ని ప్రమాదాలు గూడా జరుగుతా ఉంటాయి. ఇవన్నీ జరిగితే మరి దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఇవన్నీ ఎందుకు అని జెప్పేసి ఒక విధమైన ఆలోచన అన్ని జనుల్లోనే కాకుండా చాలామంది దేవుడిని నమ్ముకున్నవోళ్ళు లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో లేదా భర్త నమ్ముకుంటే భార్య గాని, భార్య నమ్ముకుంటే భర్త గాని, లేదా తల్లిదండ్రులు పిల్లలు గాని, పిల్లల తల్లిదండ్రులు గాని, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, వాళ్ళ బంధువులు గాని మాట్లాడటం జరుగుతది. నాకు తెలిసి రీసెంట్‌గా కూడా కొన్ని మా సంఘంలో ఇలా జరిగినియండి. ఏంటంటే వాళ్ళకి కొంతమందికి అనారోగ్య కారణాల వల్ల వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళాల్సి రావటం, లేదా కొన్ని చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వటం, లేదా వాళ్ళేసిన వ్యవసాయంలో నష్టం రావటం, వ్యాపారంలో నష్టం రావటం, పిల్లలకి అభివృద్ధి లేకపోవటం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక విధమైన ఆలోచన, ఒక విధమైన సందేహము, ఒక విధమైన మనశ్శాంతి లేని పరిస్థితి అందరికీ కూడా వస్తది. అట్టి విధంగా ఉన్నప్పుడు నేను గూడా ఆలోచించాను. ఇలాంటప్పుడు నిజంగా దేవుడు మన పక్షాన లేడా? దేవుడు నిజంగా మనతో ఉంటే ఈ విధంగా జరిగిద్దా? నిజంగా దేవుడు మన పక్షాన లేనప్పుడే మనకి ఇటువంటి సమస్యలు గాని, ఇటువంటి పోరాటాలు గాని, ఇటువంటి అపజయాలు గాని ఇవన్నీ జరుగుతా ఉంటాయి గదా! దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఇవన్నీ జరగవు గదా! మనం దేవుడిని నమ్ముకున్నాం గదా! అని జెప్పేసి ఒక విధమైన ఆలోచన, ఒక విధమైన ఒక తలంపు అనేది రావడం అనేది సహజము. అందరికీ గూడా వస్తదిది. అయితే మనం చూసినట్లయితే బైబిల్‌లో అనేక విషయాలు కూడా దేవుడు పొందుపరిచాడు. అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే బైబిల్‌లోని ప్రతి విషయంలో కూడా మన జీవితంలో జరిగే ప్రతీది కూడా దేవుడు బైబిల్‌లో ఆల్రెడీ కొన్ని వందల సంవత్సరాల ముందే దేవుడు రాపిచ్చాడు. 2000 సంవత్సరాల ముందుగానే అనేక విషయాలు మనకి యేసుప్రభు వారు జీవితంలో గాని, లేదా బైబిల్‌లో ఉన్న అనేక మంది కుటుంబాల్లో ఉన్న కార్యక్రమాలు గాని, అనేకమైన సంగతులు గాని, వాళ్ళ జీవిత చరిత్రలు గాని మనం చూసినట్లయితే, మనకన్నా ఎక్కువ శోధనలు, మనకన్నా ఎక్కువ బాధలు, మనకన్నా ఎక్కువగా కష్టాలు అనేకమైన భక్తులకి రావడం జరిగింది. వాళ్ళు మనకన్నా ఎక్కువగా భక్తిగా ఉన్నవాళ్ళే. వాళ్ళందరూ కూడా మనకన్నా ఎక్కువగా దేవుడిని ఆరాధించిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా మనకన్నా ఎక్కువగా దేవుని మీద ఆధారపడిన వాళ్ళే. అయినప్పటికీ కూడా అనేకమైన కష్టాలు చవిచూశారు.
అనేకమైన బాధలు పడ్డారు. అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఖచ్చితంగా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మనం చూసినట్లయితే దేవుడు అనేకమైన పరీక్షలు దేవుడే పెట్టాడు. మనుషులు పెట్టడం గాదు. కుటుంబ సభ్యులు పెట్టడం గాదు. అనేక మంది పెట్టడం గాదు. దేవుడే అనేకమైన పరీక్షలు పెట్టాడు. ఆ రోజు మనం చూసినట్లయితే అబ్రాహామును దేవుడు పరీక్షించాడు. ఒక్కగానొక్క కొడుకుని తీసుకెళ్ళి బలిచ్చేయమన్నాడు. అబ్రాహామును పరిశీలించాడు లేదా పరీక్షించాడు. అబ్రాహాము ఆ పరీక్షలో నెగ్గాడు. అట్టి విధంగా నేనిప్పుడు ఈరోజు ముఖ్యమైన ఒక వ్యక్తి గురించి చెప్పాలని చెప్పేసి ఉద్దేశంతోటే నేను వీడియో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆయన ఎవరో కాదు యోబు గురించండి. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు అనే వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. ఒకసారి నేను ఒక విషయం చెప్పాలని చెప్పేసి నేను బైబిల్ కూడా తీశాను. ఒకసారి చదువుతాను. ఒకసారి చూడండి. యోబు గ్రంథం మొదటి నుంచి మనం చదువుతున్నాను. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగిన చెడుతనం విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో కూడా అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరినొకరు తమ మెండ్లలో విందు చేయనై కూడినప్పుడు తన 3 అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానలు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. నేనిప్పుడు యోబు గ్రంథము మొదటి నుంచి 5వ వచనం వరకు చదివాను. 6వ వచనం ఇంకా చదవలేదు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. యోబు గురించి క్రైస్తవులనే ప్రతివారు కూడా యోబు గురించి తెలిసిన వారే ఉంటారు. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది కొత్తగా ఉన్న విషయమేమీ కాదు. పాత విషయమే. ఆల్రెడీ చాలామంది చాలా సార్లు ఈ విషయాన్ని చదువుంటారు, వినుంటారు. అయితే మీకు విషయాన్ని జ్ఞాపకం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ విషయాన్ని చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇందాక మనం అనుకున్నాం గదా! దేవుడిని నమ్ముకున్నాం గదా! లేదా మనం దేవుని మీద ఆధారపడుతున్నాం గదా! మనకివన్నీ ఎందుకొచ్చాయి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇలాగా? మనకెందుకు ఈ కష్టాలొచ్చినియి? మనకెందుకు ఈ నష్టాలొచ్చినియి? మనకెందుకు ఇలాగ రోగాలొచ్చినియి? లేదా మనకెందుకు ఇంత నష్టమొస్తుంది? లేదా మనకెందుకు ఈ విధంగా అవమానాలు జరుగుతున్నాయి? లేదా మనకెందుకు ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయి? మనశ్శాంతి ఎందుకు లేదు? ఇవన్నీ అనేకమైన ఆలోచనలు, అనేకమైన తలంపులు ఇవన్నీ కూడా మానవ హృదయంలో లేదా క్రైస్తవ హృదయంలో లేదా క్రైస్తవ కుటుంబాల్లో అనేకమైన కుటుంబాల్లో రావటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ అలాంటప్పుడు చాలామంది వాళ్ళ క్రైస్తవ జీవితాన్ని, వాళ్ళ భక్తి జీవితాన్ని ఎన్నో సంవత్సరాలుగా దేవుణ్ణి ఆరాధించి, ఎన్నో సంవత్సరాలుగా దేవుడిని గనపరిచి, ఎంతోమందికి మాదిరికరంగా ఉన్న వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని, వాళ్ళ భక్తి జీవితాన్ని విడిచిపెట్టి, సాతాను వైపు లేదా సమాజం వైపు లేదా లోకం వైపు తిరిగిపోతున్న క్రైస్తవులను కూడా మనం చాలా మందిని చూస్తున్నాం. ఎందుకంటే లోకులు అనేకమైన మాటల చేత ద్వేషించి, అనేకమైన మాటల చేత వాళ్ళని లోబర్చుకొని, ఇటు విధంగా దేవుడు చేశాడు. మీ దేవుడెందుకు అని జెప్పేసి అనేకమైన మాటలు చెప్పడం ద్వారా వాళ్ళేం జేశారంటే, వాళ్ళ దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయి, చాలామంది కూడా లోకంలో కలిసిపోయిన వ్యక్తులు కూడా చాలామందున్నారు. నాకు తెలిసి కూడా చాలామందున్నారు. మా సంఘంలో కూడా చాలామందున్నారు. మీ సంఘంలో కూడా చాలామందుంటారు. ఎందుకంటే అలాంటి కష్టమొచ్చినప్పుడు, అటువంటి బాధొచ్చినప్పుడు, అటువంటి పరిస్థితొచ్చినప్పుడు ఏ విధంగా దేవుని మీద ఆధారపడాలి? ఎంతవరకు దేవుని మీద ఆధారపడాలి? ఎంత ఓపిక ఉండాలి? ఎంత సహనం ఉండాలి? ఏ విధంగా దేవుడు జవాబిస్తాడో తెలీదు. ఎంతకాలం ఆ పరీక్ష ఉంటదో తెలీదు. ఆ పరీక్ష వల్ల వచ్చిన పర్యవసానం ఎటువంటిదో కూడా తెలీదు. ఎంతమందిని కోల్పోతామో తెలీదు. ఎంత నష్టపోతామో తెలీదు. ఇవన్నీ వదిలిపెట్టేసుకొని దేవుడి మీద ఆధారపడితే ఏమవుద్దో తెలీదని జెప్పేసి ఒక గురిలేని ప్రయాణం వల్ల అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడకపోవడం వల్ల అనేక మంది వాళ్ళ భక్తి జీవితాన్ని, అనేక మంది వాళ్ళ క్రైస్తవ జీవితాన్ని, అనేక మంది వాళ్ళ మంచి ఆత్మపూర్ణులైన భక్తి జీవితాన్ని వదిలిపెట్టేసి అవిశ్వాసులుగా లేకపోతే లోకాన్ని జయించలేక, కుటుంబాన్ని జయించలేక భార్యలైతే భర్తలను జయించలేక, భర్తలు భార్యలను జయించలేక
తల్లిదండ్రులు పిల్లల్ని తల్లిదండ్రులు లేదా బంధువుల్ని జయించలేక అనేక మంది దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసి, అనేక మంది దేవునికి దూరంగా, అనేక మంది లోకంలో కలిసిపోయిన వారు చాలామందున్నారు. అటువంటిదే మీకొక విషయం నేను ఈరోజు జ్ఞాపకం చేయాలనే ఉద్దేశంతోటే ఈ మాట మీకు చెప్పాలని చెప్పేసి నేను ఇలా చెప్పడం జరుగుతుంది. ఇది నాకు 2, 3 రోజుల క్రితమే నా మనసులోకొచ్చింది. అయితే దీన్ని ఏ విధంగా చెప్పాలి? ఎలా చెప్పాలి? ఏం చేయాలని చెప్పి ఒక ఆలోచనైతే నాకు రావడం జరిగింది. అయితే ఏదైనా ఇలాంటి వాళ్ళు ఎంతో కొంతమందుంటారు. వాళ్ళకి ఆదరణ కలిగించాలి. లేదా వాళ్ళు పడిపోతున్నట్టయితే వాళ్ళని లేపాలని చెప్పి ఉద్దేశ్యంతో మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే మీరు చూడండి, యోబు గ్రంథంలో యోబు గురించి యోబు మనం చూసినట్లయితే ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఆయన క్యారెక్టర్ గురించి లేదా ఆయన క్యారెక్టర్ అంటే ఆయన జీవించే విధానము, మాట్లాడే విధానము, వాళ్ళ జీవన విధానము అన్నీ కూడా బైబిల్‌లో చాలా మంచిగా రాయబడ్డాయండి. ఎందుకంటే యోబు గురించి ఎందుకంత మంచిగా రాయబడ్డాయంటే యోబు నిజంగానే దేవుని గురించి దేవుడిని నమ్మాడు గాబట్టి, దేవుని మీద ఆధారపడ్డాడు గాబట్టి, యథార్థవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు. దేవుడంటే భయపడుతున్నాడు. ఏంటండి? దేవుడంటే భయపడుతున్నాడు. అయితే అతని కుటుంబం గురించి కూడా చాలా మంచిగా రాయబడింది బైబిల్‌లో. ఎందుకంటే దేవుడు అనాది కాల సంకల్పంలోనే మనలాంటి వాళ్ళు, నీలాంటోళ్ళు లేదా నాలాంటోళ్ళు చాలా మందుంటారు గదండీ! దేవుడిని విడిచిపెట్టేసేవాళ్ళు చాలామందుంటారు గదా! దేవుని దగ్గరికొచ్చిన తర్వాత కొంచెం మేళ్ళైతే పొందుతారు గానీ, ఎక్కువ కష్టమొత్తే తట్టుకోలేరు చూసారా? అలాంటోళ్ళు చాలామందుంటారు చూసారండి? ఆళ్ళందరి కోసం దేవుడు ఇలాంటియి మన కోసం రాసుంచాడనమాట. ఇలాంటియి మనం చదివినప్పుడు, ఇలాంటియి మనం విన్నప్పుడు చాలా బలం పొందుతామండి. ఎందుకంటే, యోబుకొచ్చిన కష్టంలో కనీసం మనకి 1% కూడా రాలేదు. నీకెంత కష్టం వచ్చినా సరే నీకెంత బాధొచ్చినా సరే, ఇప్పుడు నువ్వు ఉంటున్నప్పుడు నువ్వెంత బాధపడుతున్నా సరే, యోబుకొచ్చిన కష్టమైతే నీకు రాలేదమ్మా. యోబుకొచ్చిన కష్టమైతే నీకు రాలేదండి. నాకు కూడా రాలేదు. ఎందుకంటే, అంత కష్టమొచ్చింది యోబు గురించి మనం ఆలోచించినట్లయితే. ఒకసారి మనం దీన్నే కొంచెం వివరంగా చూద్దామండి. అతని కుటుంబం గురించి కూడా చాలా బాగా రాయబడింది. అతని క్యారెక్టర్ గురించి కూడా చాలా బాగా రాయబడింది. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలని చెప్పి మంచిగా 10 మంది సంతానమని రాయబడింది. అతని భార్య గురించి రాయబడింది. అదేవిధంగా అతనికున్న ఆస్తి మీరు చూసినట్లయితే ఆనాడు పూర్వకాలంలో ఆస్తులంటే మనం అనుకున్నట్టు క్యాష్ రూపంలో ఆస్తులు ఎవరి దగ్గర ఉండేవి కాదు. కేవలం పశువులు, కేవలం పశువులు ఆనాడున్న భూమి అదే అందరికీ కూడా ఆస్తి. ఎంత ఎక్కువ పశువులుంటే అవే వాళ్ళ ఆస్తి. దేవుడు మొట్టమొదటగా మనిషిని సృష్టించిన తర్వాత భూమి మీద ప్రపంచంలో మనుష్యుడు లేదా జీవులు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మనుషుడు చేసిన వృత్తి ఏదైనా ఉందంటే అది వ్యవసాయము, పాడి పరిశ్రమ. అట్టి విధంగా దేవుడు ఆ విధంగా ఆ రోజు అలా ఉంచడాన్ని దేవుడు ఎంతగానో ఇష్టపడి ఇతనికి ఎంత ఇచ్చాడంటే అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. 7,000 గొర్రెలంట. ఒకసారి చూడండి. 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. చూడండి ఎంత ఆస్తి ఇచ్చాడు దేవుడు. ఎంత ఆస్తి ఇచ్చాడో చూడండి. ఎంత పశువులు, ఎన్ని పశువులు అన్ని వేలగా, వందలుగా ఉన్నాయి. అవన్నీ చూడటానికి మళ్ళీ అనేక మంది వందల్లో, వేలల్లో పనిమనుషులు కూడా అతనికి ఉండి, ఆ దేశమందు లేదా ఊజు దేశమందు గొప్ప రాజుగా ఉన్నాడు. అయినా ఆయనకి ఎటువంటి గర్వం లేదు. ఎటువంటి అంటే ఎవరి మీద, దేని మీద అతనికున్న ఆస్తి మీద గాని, అతనికున్న కుటుంబం మీద గాని, అతనికున్న 7 కుమారుల వాళ్ళ మీద గాని, కుమార్తెల మీద గాని, అతని కుటుంబం మీద గాని, లేదా అతని బంధువుల మీద గాని, ఎక్కడ కూడా యోబు ఆధారపడినట్టు మనం చూడట్లేదు. ఎందుకంటే యోబు దేవుని యందే భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని మీదే ఆధారపడుతున్నాడు. ఖచ్చితంగా మనం ఇంకా ముందు చూసినట్లయితే తూర్పు దిక్కు జనులందరూ అతడు గొప్పవాడిగా ఉన్నాడు. ఆ దేశంలో లేదా ఆ ప్రాంతంలో యోబు గొప్ప మనుషుడిగా ఉన్నాడు. గొప్పవాడిగా ఉన్నాడు. ఒక రాజుగా ఉన్నాడు. అయినా సరే తన క్యారెక్టర్‌ని ఎక్కడా కూడా డౌన్ జేసుకోలేదక్కడ అతను. తన క్యారెక్టర్‌ని ఎక్కడా కూడా హెచ్చించుకోలేదు. లేదా తన క్యారెక్టర్ వల్ల లేదా తనకున్న దాని వల్ల ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ఆధారపడలేదు, గర్వపడలేదు. ఖచ్చితంగా ఎల్లప్పుడూ కూడా
ఆ యోబు అనే మనుష్యుడు చూడండి ఒకసారి ఒక కుటుంబాన్ని లేదా ఒక ఒక సమాజాన్ని లేదా ఒక ప్రాసెస్‌ని ఏ విధంగా తీసుకెళ్తున్నాడో చూడండి. ఎందుకంటే మంచి ఉదాహరణగా మనం యోబు గురించి చెప్పుకుంటాం. చాలామంది భక్తులు మనం చూసాం గానీ, యోబు గురించి మనం చూసినట్లయితే చాలా చాలా బాధండది. చాలా కష్టం అది. చాలా ఒడిదుడుక. ఎంత కష్టంతోటి యోబు దేవుని సన్నిధిలో నిలబడి అంతకంతా పొందుకున్నాడనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే అతనికి ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా, ఏమున్నప్పటికీ కూడా కేవలం దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఇంకా చూసినట్లయితే అతని కుమారులందరూ కూడా వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తారేమో, వాళ్ళు హృదయంలో దేవుడిని దూషిస్తారేమో, లేదా దేవునికి విరోధంగా ఏమైనా పాపం చేస్తారేమో అని చెప్పి ఉదయమునే, అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చును. యోబు నిత్యము అలాగూ చేయుచూ ఉన్నాడండి. చూడండి ఒకసారి మనం చూసినట్లయితే. మన పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారో ఒకసారి మీరు చూడండి, ఆలోచించండి. ఎందుకంటే యోబు పిల్లలు పెద్దవాళ్ళే. చిన్న పిల్లలేం గాదు. 7 కుమారులు, 3 కుమార్తెలని మనం చూస్తున్నాము. మంచి భార్య ఆయనకి అప్పట్లో. ఎందుకంటే ఆస్తుంది గాబట్టి, ఆస్తున్నప్పుడు అందరూ మంచిగానే ఉంటారని జెప్పేసి అనుకుంటాం గాబట్టి మనం ఆ విధంగా ఈ సందర్భంలో నేను తనకు మంచి భార్య, లేదా మంచిగా పిల్లలు, మంచిగా ఆస్తి ఇవన్నీ కూడా ఉన్నాయి యోబుకి. అయినప్పుడు దేవుని మీద ఆధారపడుతూ, దేవున్ని ఆరాధిస్తూ, దేవున్ని గనపరుస్తూ, ప్రతిరోజు దేవునికి ప్రార్థన జేస్తూ, ఎప్పుడన్నా ఎక్కడన్నా తప్పు జేశాడేమో అని జెప్పేసి తన పిల్లల నిమిత్తం కూడా రోజు దహన బలులు అర్పిస్తూ, దేవుని నామంలో దేవుని నామాన్ని ఘనపరుస్తూ, దేవా! నా పిల్లలేమైనా తప్పు చేస్తే దయతో క్షమించు. నా కుటుంబం తప్పు చేస్తే దయతో క్షమించు. నా భార్య తప్పు చేస్తే దయతో క్షమించు. మమ్మల్ని విడిచిపెట్టొద్దని ఎంతగానో దేవుడిని బతిమలాడుకున్న వ్యక్తి మనం చూసినట్లయితే యోబు. అట్టి విధంగా ఎంతగానో, ఎంతగానో ఆ కుటుంబం మొత్తం కూడా ఆ విధంగా దేవుని మీద ఆధారపడి, ఆ విధంగా దేవుణ్ణి నమ్ముకొని, దేవుని నామానికి మహిమార్థంగా, దేవుని నామానికి ఘనత వచ్చే విధంగా ఎంతగానో దేవుని మీద ఆధారపడుతూ, మంచిగా ఫలిస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్న మంచి సమయం అది. దేవుడు ఎందుకంటే, దేవుడు ఎవరైనా దేవుడిని నమ్ముకున్నప్పుడు, నిజంగా ఆయన మీద ఆధారపడినప్పుడు, దేవుడు ఖచ్చితంగా వాళ్ళ పక్షాన ఉంటాడు కాబట్టి, నిజంగా దేవుడు యోబుని ఎంతగానో ఆశీర్వదించాడు. ఎంతగానో దీవించాడు. ఆస్తి పరంగా గాని, ఘనత పరంగా గాని, లేకపోతే తన కుటుంబ పరంగా గాని, తన ఆరోగ్య పరంగా గాని, మంచిగా అన్ని విషయాల్లో గూడా దేవుడు యోబుని ఎంతగానో మేలు జేసి, ఎంతగానో తన ఆస్తి చుట్టూ, తన కుటుంబం చుట్టూ ఎంతగానో కంచె వేశాడు. మీరు చూసినట్లయితే నేను ఆ విషయాన్ని చెప్పడానికి ఎంతో సంతోషపడుతున్నాను. ఎందుకంటే మనకు కలిగింది సమస్తమే కాదండి. మన కుటుంబం, మన పిల్లలు, మన ఆస్తి, మనకున్న పొలాలు, మనకున్న పశువులు, మనం చేస్తున్న ఉద్యోగాలు, మనకున్న బళ్ళు సమస్తము చుట్టూ గూడా దేవుని కంచె ఖచ్చితంగా ఉండాలి. మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో ఇంకొంచెం ముందుకెళ్తే ఒక్క రోజులోనే ఎంత నష్టం జరిగిందో మనం చూస్తాం అక్కడ. ఒక్క రోజులోనే ఎంత నష్టం జరిగిందో, ఒక్క రోజులోనే ఎంత పరిస్థితి మారిపోయిందో, ఒక్క క్షణంలో ఎలా మారిపోయిందో మనం యోబు గ్రంథంలో చూస్తాం. ఎందుకంటే యోబు చుట్టూ కూడా దేవుడు కంచె వేశాడు. యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు. యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు కలిగిన సమస్తము చుట్టూ ఇందాక ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ గొర్రెలు, ఒంటెలు, పశువులు, 500 జతల ఎడ్లు, వాళ్ళకున్న పనివారు వీళ్ళందరి చుట్టూ కూడా దేవుడు ఎంతగానో కాపుదల భద్రత దయచేశాడు. తన కుటుంబం చుట్టూ, తన కలిగిన సమస్తం చుట్టూ, తనకున్న సమస్తం చుట్టూ కూడా దేవుని కాపుదల భద్రత ఉండబట్టి, ఆనాడు యోబు ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు కూడా ఎంతో ప్రశాంతంగా, ఎంతో నెమ్మదిగా, దేవుని సంతోషపరుస్తూ, దేవుని గనపరుస్తూ, తన మీద తను ఆధారపడకుండా దేవున్ని ఆరాధిస్తూ, దేవుని గనపరుస్తూ ఉన్న సందర్భం మనం చూస్తాం అక్కడ. అట్టి విధంగానే సంతోషంగా ఉన్నప్పుడు చాలామంది దేవుని ఆరాధిస్తారండి. సంతోషంగా ఉన్నప్పుడు చాలామంది దేవుని గనపరుస్తారు. ఎందుకంటే వాళ్ళకి సంతోషం వచ్చింది కాబట్టి సంతోషంలో దానికి కారణం దేవుడని జెప్పేసి వాళ్ళు నమ్ముతారు. ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇంకా మనం ముందుకెళ్ళి కొంచెం చూసినట్లయితే యోబు జీవితంలో జరిగిన ఒక సంఘటన తన జీవితాన్ని, తన జీవిత చక్రాన్ని, తన కుటుంబాన్ని ఏ విధంగా మార్చేసిందో మనం
ముందుకెళ్ళి చూసినట్లయితే మనకర్థమవుతుంది. అంటే యోబు గురించి నేనింకా చెప్పాలి. చెప్తాను. నేను మొట్టమొదటగా మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మీకు చెప్పాలనుకున్నదేంటంటే, యోబు ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డాడు. యోబు కుటుంబాన్ని ఏ విధంగా దేవుల్లో నడిపిస్తున్నాడు. తన పిల్లల్ని గాని, తన ఆస్తిని గాని, తన కుటుంబాన్ని గాని ఏ విధంగా దేవుని వైపు తిప్పాడు. ఆ విధంగానే మనం చేస్తున్నాము మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, యవనస్తులైన పిల్లల్ని మనం ఏ విధంగా దేవుని వైపు తిప్పుతున్నాము. వాళ్ళు ఏ తప్పులు చేస్తున్నారో మనం దేవునికి అప్పజెప్తున్నామా వాళ్ళందరిని? లేదా వాళ్ళందరిని దేవునికి అప్పజెప్పకుండా లేదా మనమే బాధ్యత తీసుకొని నేనేదో చేసేస్తాను. నా మాటే వాళ్ళింటారని జెప్పేసి మనం చూసినట్లయితే, మనం దేవుని భయం లేకపోతే ఈనాడు ఎవ్వరు కూడా మంచిగా ఉండరండి. ఎందుకంటే మనుషులకి భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. నిజంగా, నిజంగా మనుషులకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. భయపడుతున్నట్టు నటిస్తున్నారంతే. నన్నడిగితే ఈనాడు నన్ను క్షమించండి. కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నిజంగా పిల్లలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, భార్యలు, భర్తలైనా సరే, కుటుంబ సభ్యులైనా సరే, ఎవ్వరైనా సరే వాళ్ళ నిజ జీవితంలో నిజంగా కూడా ఎవ్వరికీ ఎవరు భయపడటం లేదు. ఎందుకంటే అటువంటి పరిస్థితి, అటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం గాబట్టి, మనం ఈ విషయాన్ని జ్ఞాపకం జేసుకోవాలి. నేను ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాను. నేను నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మాట్లాడుకుందాం. అప్పటి వరకు కూడా దేవుని కాపుదల మనందరికీ ఉండాలని ఆశపడుతూ, మరొకసారి మనందరం కలుసుకుందాం. అందరికీ కూడా అప్పటి వరకు కూడా వందనాలు. ఈ విషయమై మీరు ఆలోచించాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ వందనాలు.